ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కోరహు కుమారులు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఈ భక్తులు మాట్లాడుతా ఏమంటున్నారంటే, నాకు ఆనంద సంతోషములు కలిగించు దేవుని బలిపీఠం వద్దకు నేను వస్తున్నాను. అక్కడ నేను సితారాలు వాయిస్తూ ఎంతో సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తాను, ఆయన సన్నిధిని సంతోషిస్తాను అని మాట్లాడుతున్నారు. ఇంతకీ నాకు ఆనంద సంతోషములు కలిగించు లేదా పుట్టించి దేవుని బలిపీఠము అంటూ అతను పాడుతున్నాడు, సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ కోరహు కుమారులకు ఆనంద సంతోషాలు బలిపీఠములో ఎందుకున్నాయి? బలిపీఠం వారికి ఎందుకు ఆనంద సంతోషాలు కలిగించింది? బలిపీఠం వల్ల వాళ్ళకి కలిగిన సంతోషం ఏమిటి అనే కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జరిగినది ఏమిటంటే, సర్వశక్తి కలిగినటువంటి మహాదేవుడు తన చాపినటువంటి బాహుబలముతో ఐగుప్తు దేశము నుండి ఫరో సైన్యము చేతిలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలులను ఒక్క రాత్రి అందే సుమారు 20-30 లక్షల మంది ప్రజానీకాన్ని ఆశ్చర్యకరంగా విడిపించి, సముద్రాలు దాటించి, అరణ్యములో పోషించి వాగ్దాన దేశానికి చేరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మేఘం యొక్క నీడలో దైవజనుడైన మోషే నాయకత్వములో నడిపింపులో ఇశ్రాయేలు ప్రజలు సాగిపోతూ ఉండగా, ఈ దేవుని క్రమాన్ని పాటించడములో ఉన్న దైవికమైన సంతోషాన్ని ఇష్టపడని కొందరు దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వాడు ఈ పాట రాసిన వాళ్ళ నాన్న, ఆయన పేరు కోరహు. వీళ్ళంతా మోషే నాయకత్వం మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళకే సమస్య వచ్చినా, ఏ లోటు వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా మోషే దేవుని సముఖంలో రాత్రంతా నిలబడి ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని ఉగ్రతకు అడ్డుపడుతూ కన్నీరు గార్చి, నీవు వారి పాపాలు పరిహరించుదువా సరే, లేకపోతే నా పేరు కూడా నీ జీవగంధం నుంచి తీసివేయంటూ ప్రాకులాడిన దినాలున్నాయి. అంతగా వారి ఆకలికై, వారి దాహముకై, వారి సమస్యలకై, వారి ఆశలకై దేవుని ప్రార్థించి అద్భుతాలు చేయటం మాత్రమే కాక, వారి దోషములకై అడ్డుపడి ప్రాయశ్చిత్తం చేసిన మహా గొప్ప దైవజనుడు మోషే. ఈ ప్రపంచంలో మరెవ్వరి సేవలో కూడా ఏకకాలములో ఆకాశము, భూమి, సముద్రము, బండలు చీల్చబడిన సేవ ఆనాటికి ఈనాటికి ఇంకెక్కడ జరగల. అంతటి మహోన్నతమైన సేవ చేస్తున్నటువంటి దైవజనుడికి వ్యతిరేకంగా లేచి దేవుని ఇల్లంతటిలో సాత్వికుడిగా సాక్ష్యం పొందిన మోషేకు వ్యతిరేకంగా లేచి, ఏమయ్యా నువ్వు పెద్ద దైవజనుడువా, నిన్ను నువ్వు బాగా హెచ్చించుకుంటున్నావు, ఏమి నువ్వేమన్నా ఒక్కరివే పరిశుద్ధుడివా, ఇశ్రాయేలు సమాజములో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, నువ్వేంటి పెద్ద గొప్ప, నువ్వే నాయకత్వం చేయాలా, ఇక మేమందరం అనుచరులుగా ఉండిపోవాలా, నాయకత్వానికి మేము పనికిరామా అంటూ మోషే మీద సుమారు 250 మందిని వేసుకొని తిరుగుబాటు చేశాడు. మోషే తగ్గించుకున్నాడు.
సాగిలపడి తన దీనత్వాన్ని చాటుకున్నాడు. కానీ తన సేవకునికి విరోధంగా లేచిన ఈ తిరుగుబాటును సహించలేని దేవుడు తీవ్రమైన ఉగ్రతను ప్రకటించి ఆ 250 మంది తిరుగుబాటుదారుల దగ్గర వారు నిలిచి ఉన్న చోటే భూమిని చీల్చి సజీవంగా ఆ 250 మందిని భూమి లోపలికి తీసుకుని ప్రభు చంపేశాడు. అలా చనిపోవలసిన వారిలో ఈ కోరహు కుమారులు కూడా ఉన్నారు. వీళ్ళ నాన్న, వీళ్ళ అమ్మ, వీళ్ళ బంధుత్తులు, స్నేహితులు అందరూ చనిపోయిన క్షణం అది. అలా అందరూ ఒక్క క్షణమందే భూమి అలా తెరుచుకుంటే మొత్తం లోపలికి వెళ్ళిపోయి చనిపోయిన క్షణాన ఒక్క ఉదుటన వీళ్ళు పరిగెత్తి పారిపోయి దేవుని ప్రత్యక్ష గుడారమును సమీపించి ఆవరణములో ఉన్న బలిపీఠము కొమ్ములు పట్టుకొని వాళ్ళు బ్రతికిపోయారు. ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో మందసం, దానిపైన కరుణాపీఠం, రెక్కలు చాపున కెరూబుల నీడలో ప్రభు ఆసీనుడగుట. పరిశుద్ధ స్థలములో దీపవృక్షం, ధూపవేదిక, సముఖపు రొట్టెల వల్ల, గుమ్మములో గంగాలం, ఆవరణములో బలిపీఠం. ఇది స్థూలంగా దేవుడు దిగువచ్చి నివసించి ప్రజలకు ప్రత్యక్షమైన ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా విధానం. ఇందులో ఎవరైనా ఆలయానికి వెళ్ళాలనుకుంటే మొదట ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. ఈ ఆవరణములో ఉండేదే బలిపీఠం. ఎవరేదైనా పాపం చేస్తే, అపరాధం జరిగితే వారి పాపముల యొక్క ప్రాయశ్చిత్తం కోసం, అపరాధ పరిహారార్థం కోసం, తెగిపోయిన సమాధానం దేవునితో తిరిగి ఏర్పరచగలిగిన సమాధానార్థమైన బలి అర్పణ కోసం వారు తీసుకొచ్చిన బలి అర్పణతో అక్కడ సేవ చేస్తున్న యాజకుడు ఆ బలిపీఠం మీద వారి పక్షంగా అర్పణ చేస్తాడు. అలా బలిపీఠం దగ్గర ఎంత ఘోర పాపికైనా పాపానికి ప్రాయశ్చిత్తం, దోషానికి పరిహారం, అపరాధానికి పరిహారం లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కోరహు అతని నాయకత్వంలో దాతాను, అబీరాం సుమారు 250 మంది దేవుని ఉగ్రత పాలే నశించిపోతున్న వేళ ప్రమాదాన్ని గమనించి నశించిపోతున్న గుంపులో చేరకుండా పారిపోయి, అమ్మో మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య అనుకోకుండా నేను బ్రతకాలంటే బంధాలు, రక్త సంబంధాలు, అనురాగాల, ఆప్యాయతలు, సంతోషాలు ఇవి కాదు, నన్ను బ్రతికించగలిగిన బలిపీఠానికి చేరాలి. ఎక్కడ వధించబడిన రక్తం ఉన్నదో, ఎక్కడ శుద్ధీకరించగలిగిన దేవుని అగ్ని దిగి వచ్చుచున్నదో, ఆ రక్తము, ఆ అగ్ని ఉన్నటువంటి బలిపీఠ దగ్గర నేను వెళ్ళాలి అని బంధాలు, అనుబంధాలు చూడకుండా అందరిని అన్నిటినీ వదిలి పరుగును వెళ్ళి బలిపీఠము కొమ్ములు పట్టుకున్నారు. బలిపీఠము కొమ్ము పట్టుకోగానే దేవుని ఉగ్రత ఆగింది, మరణం వారి నుంచి వైదొలిగింది, వాళ్ళు బ్రతికిపోయారు. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధులా, వాళ్ళు నీతివంతులా, వారు ప్రార్థనాపరులా, వారు సమర్పణ కలిగిన వారా, దేవుని పట్ల ఒక వైరాగ్యం కలిగిన వారా, దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ కలిగిన ప్రజలా, ప్రాణాత్మ దేహములలో అనింద్యులుగా, నిందారహితులుగా బతుకుచున్నవారా? ఇలా ఏ ప్రశ్న అడిగినా అవును అని చెప్పడానికి పనికొచ్చే క్వాలిటీ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అయినా బ్రతికిపోయారు. వారి సంతోషానికి, వారి కృతజ్ఞత కూడా కారణం అదే. మా దగ్గర ఏ యోగ్యత లేకపోయినా, మేమేమంత మంచి వాళ్ళం కాకపోయినా, ఏనాడు దేవుని సంతోషపరచగలిగిన పాటి భక్తి చేయలేకపోయినా, ఈనాడు నశించిపోయిన మా తల్లిదండ్రులతో, బంధువులతో పాటు మేము నశించిపోకుండా బ్రతికి బట్టగలిగామంటే కారణం ఇది బలిపీఠమే. మేమే పరుగెత్తుకు రాకపోతే, మేమే బలిపీఠం కొమ్ములు పట్టుకోకపోతే, మేమే బలిపీఠములు ఆశ్రయించకపోతే ఆ చనిపోయిన 250 మందితో పాటు మేము చనిపోవాలి. ఈరోజు బ్రతికున్నామంటే కారణం బలిపీఠం. ఈ భూమి మీద మిగిలామంటే కారణం బలిపీఠం. మాకు ఈ రోజున ఒక జీవితం, ఒక కుటుంబం, ఒక సంతోషం, ఒక ఆనందం ఏదైనా ఉందా అని అడిగితే దానికి కారణం బలిపీఠం. అందుకనే
ఈ లోకల్ మాకు ఏమున్నా లేకపోయినా, మాకు డబ్బు కంటే, మాకు బంధువుల కంటే, మాకు అన్నదమ్ముల అక్కచెల్లెలు స్నేహితుల కంటే, మాకు డబ్బు ఇతర వస్తువుల కంటే ఎక్కువ ఆనందం కలిగించేది కేవలం దేవుని బలిపీఠం మాత్రమే. ఎందుచేతనంటే వాక్యంలో గమనించండి, మమ్మల్ని బ్రతికించింది ఆ బలిపీఠమే అని వాళ్ళు పాడుతున్నారు. చాలా మందికి తమ సంతోషం బంధుమిత్రుల్లో ఉంటుంది. చాలా మందికి తమ ఆనందం సినిమాల్లో, టీవీల్లో ఉంటుంది. చాలా మందికి తమ సంతోషం వెండి బంగారు నగలలో, అలంకరణలో ఉంటుంది. చాలా మందికి వారి సంతోషం డబ్బులో, దాన్ని సంపాదించడంలో ఉంటుంది. కొంతమందికి తిండి, కొంతమందికి నిద్ర, కొంతమందికి నీచమైన పాపిష్టి సుఖాలు. ఒక్కొక్కరి సంతోషం ఒక్కొక్క దాంట్లో కనిపిస్తుంది లోకములో. కానీ కౌరవ కుమారులు అంటారు, మాకు ఆనంద సంతోషములు కలిగించేది మాత్రం దేవుని బలిపీఠమే. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. దేవుని బలిపీఠం వద్దనే మాకు సంతోషం. ఎందుకంటే మాకు బ్రతుకునిచ్చింది అది. రెప్పపాట్లో చనిపోవలసిన జీవితాలు, మాకంటే వయసులో పెద్దవారు, అనుభవం ఎందరో, మేధావులు ఎందరో చనిపోయిన భయంకర క్షణాన మేము బ్రతికి బట్టగట్టామంటే దానికి కారణం మా దగ్గర ఏదో ప్రత్యేకత లేదు, కానీ మేము పరుగున వెళ్ళి ఆ బలిపీఠం పట్టుకున్న బతికిపోయామంతే. వాళ్ళ సాక్ష్యం ఏంటంటే, మరణముతో తరమబడుతున్న వారులారా, వ్యాధులతో తరమబడుతున్న వారులారా, సమస్యలతో తరమబడుతున్న వారులారా, మరణం మిమ్మల్ని మింగగోరుతుందా? అప్పులు మింగగోరుతున్నాయా? తరతరాలుగా వస్తున్న శాపం మీ జీవితాన్ని కబలించబోతుందా? ఈ రాత్రి కౌరవ కుమారులు ప్రకటిస్తున్న సువార్త ఏమిటంటే, మరణం మిమ్మల్ని కబలించక ముందే, శాపం మట్టు పెట్టక ముందే, వ్యాధి మిమ్మల్ని అంతం చేయక ముందే పరిగెత్తుకుని వచ్చి బలిపీఠాన్ని పట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బలిపీఠం దగ్గరికి రాగలిగితే మీ మరణము జీవంగా మారిపోతుంది. బలిపీఠం దగ్గరికి రాగలిగితే మీ శాపము దీవెనగా మారిపోతుంది. బలిపీఠం దగ్గర రాగలిగితే దుఃఖము నాట్యంగా మారిపోతుంది. మేము చనిపోవలసిన వారమే పరుగున వచ్చి ఆ బలిపీఠం పట్టుకున్నాం, బ్రతికిపోయాం. ఈ రోజున మాకు ఆనంద సంతోషాలు కలిగించేది ఆ దేవుని బలిపీఠం తప్ప మరేది కాదు. అందుకనే మాకెప్పుడు బలిపీఠం దగ్గర కూడుకోవటం, అక్కడ పాడుకోవటం, దేవుణ్ణి వేడుకోవటం, ఆయన సన్నిధిని మైమరిచి ఆడిపాడటం మాకు అది సంతోషం. ఇంతకన్నా మాకు వేరొక సంతోషం లేదు అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. బిడ్డలారా, సొలొమోను అనే ఒక భక్తుడు బైబిల్లో మీకు తెలుసు. అతడు చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా బైబిల్లో చరిత్రలో కూడా మనకు కనిపిస్తాడు. ఇంతకీ ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, సంతోషం కొరకు అతడు అన్వేషణ చేశాడు. సంతోషం కావాలి. ఎక్కడ ఉంటుంది సంతోషం, ఎలా ఉంటుంది సంతోషం అని సంతోషం కోసం అతడు ప్రయత్నం చేశాడు. నేను చెబుతున్న విషయాలని 1వ అధ్యాయం ప్రసంగంలో ఉంటాయి. ఇప్పుడు మీరు చదవక్కర్లేదు, నా ముఖం చూస్తూ వినండి. ఆ అధ్యాయంలో అతను అంటాడు, సంతోషం డబ్బు సంపాదించడంలో ఉందని నేను విపరీతంగా ప్రయాసపడి నా జ్ఞానయుక్తులన్నీ వెచ్చించి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నేనేం చేశానంటే విపరీతమైన డబ్బు సంపాదించాను. ఈ ప్రపంచపు ఐశ్వర్యం అంతా సొలొమోను దగ్గరే ఉందా అన్నట్లుగా ఈ లోకపు ఐశ్వర్యం నా వద్దకు వచ్చి చేరిపోయింది. ఇంత పిచ్చిగా డబ్బు సంపాదించిన తర్వాత కూడా నాకు ఎలాంటి సంతోషం కనపల్లా, ఒకలాంటి వ్యసనం పుట్టింది. మరి ఏం చేద్దామని ఆలోచిస్తే, జ్ఞానము సంపాదిస్తే మంచి సంతోషం కలుగుద్ది అనుకొని విపరీతమైన జ్ఞానము సంపాదించాడట. ఆ జ్ఞానము వెక్కసమై విసుగు పుట్టి పిచ్చోళ్ళ మారిపోయాడట. ఇందులో కూడా సంతోషం లేదురా అని విపరీతమైన మద్యపానం సేవిస్తే, బాగా త్రాగితే అదొక కిక్కు, అదొక సంతోషం అనుకొని పిచ్చిగా ద్రాక్షరసం తాగితే తన మీద తనకి అసహ్యం వేసింది, కానీ ఏం సంతోషం కలగలా. చివరికి ఇక ప్రపంచంలో డబ్బులో కానీ, మద్యపానంలో కానీ, జ్ఞానములో కానీ సంతోషం లేదు. సంతోషం అంటే స్త్రీలోనే ఉందని స్త్రీ యందు సంతోషానికి వెంపర్లాడి 700 మందిని పెళ్లి చేసుకొని 300 మందిని ఉపపత్నులుగా పెట్టుకొని స్త్రీ యందు సంతోషాన్ని ఆస్వాదించాలని అపరిమితముగా భ్రష్టత్వానికి వెళ్ళాడు. చివరికి అంటాడు, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనది, ముళ్ళ వంటిది, ఉరులు కలిగిన మరణకరమైనది ఒకటి నాకు కనపడింది. అది ఏంటి అంటే స్త్రీ అంటూ కేకలు పెట్టాడు.
సొలొమోనా, ఏమిటి నీ సాక్ష్యం? అంత వ్యర్థం. ఎందుకు అలాగంటున్నావు? సంతోషం కోసం డబ్బును ప్రయత్నించలేదు, జ్ఞానాన్ని ప్రయత్నించలేదు, మద్యపానంలో ప్రయత్నించలేదు, చివరికి స్త్రీలో వెతికే కనపడలా, ఎక్కడ సంతోషములే. ఈ రోజున సొలొమోను కన్నా ఐశ్వర్యవంతులు, సొలొమోను కన్నా జ్ఞానవంతులు నేటికి లేరని చరిత్ర చెబుతోంది. అంతటి ఐశ్వర్యవంతులు, అంతటి జ్ఞానవంతులు ఏమంటున్నారంటే, డబ్బులో, స్త్రీ పురుష సంబంధాలలో, జ్ఞానములో, పలు విధమైన వ్యసనాలలో ఎందులో సంతోషం లేదు. మరి ఎందులో ఉందయ్యా సంతోషం? ఒక మూల నిలబడి కేకలేసి సాక్ష్యం చెబుతున్నారు కౌరవ కుమారులు. ఆనంద సంతోషములు కలిగేది బలిపీఠం దగ్గర, మద్యపానంలో కాదు, స్త్రీ దగ్గర కాదు, ఐశ్వర్యములో కాదంటూ వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ సాక్ష్యం వింటేగా, వాళ్ళ సాక్ష్యం పట్టించుకుంటేగా. ఈ కౌరవ కుమారుల సాక్ష్యం, ఈ కీర్తన సొలొమోను కాలం కంటే చాలా ముందున్న కాలంలో జరిగింది. అప్పటి నుంచి యూదులలో, ఇశ్రాయేలులో ఈ పాట ప్రసిద్ధిగాంచింది. క్రైస్తవులందరికీ లేదా యూదులైన వారికి, ఇశ్రాయేలుకి కీర్తన తెలుసు. కౌరవ కుమారులు పాడుతున్న కీర్తన, మాకు ఆనంద సంతోషాలు సినిమాలో, డబ్బులో, జ్ఞానములో, తెలివిలో, లోకములో, రాజకీయాలు, అందములో, బలగములో లేవు. మా ఆనంద సంతోషాలు దేవుని బలిపీఠం దగ్గర ఉన్నాయి. ఎందుకు అని అడుగుతావేమో, అక్కడ మా మరణం జీవంగా మార్చబడింది. మేము చచ్చిపోవలసిన వాళ్ళమే, పరుగులు వచ్చి దాన్ని పట్టుకున్నాం, బతికిపోయామండి. ఈరోజు మాకు అంతకన్నా ఏం కావాలి? మమ్మల్ని బ్రతికించింది అది కాదా? మా మరణాన్ని ఆపింది అది కాదా? మా రోగాన్ని ఆపింది అది కాదా? తెగులును మాన్పింది అది కాదా? మృతులలో చేరిపోకుండా సజీవుల దేశములో, సజీవుల లెక్కలో నిలిచి ఉండడానికి కారణం ఆ బలిపీఠం కాదా? అందుకే ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తున్నాం, మాకు ఆనంద సంతోషాలు కలిగించున్నది కేవలం దేవుని బలిపీఠమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని బలిపీఠం యొద్దనే మాకు ఆనంద సంతోషాలని వాక్యములో వాళ్ళు సెలవిస్తున్నారు. బిడ్డలారా, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎందుచేత బలిపీఠము దగ్గర ఆ యొక్క సంతోషం ఉన్నది, ఆనందము కలుగుతున్నదంటే, ఆ బలిపీఠం దేనికి గుర్తు అని అడుగుతారేమో. ఒక మనిషి పాపం చేస్తాడు, పాపం చేసిన వాడు ఏం చేస్తాడు? ఏదో గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పావురాన్నో, గువ్వనో పట్టుకొని యాజకుని చేతికి ఇస్తాడు. వాడి పక్షంగా వాడు బలేవాలి, వాడి పక్షంగా ఈ గొర్రె పిల్లను బలిస్తాడు, ఈ మేక పిల్లను బలిస్తాడు, ఈ పావురాన్నో, గువ్వనో బలిస్తాడు. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల బలైంది గనుక, ఈ పావురం బలైంది గనుక, ఈ పావురాన్ని, ఈ గొర్రె పిల్లను అతడికి బదులుగా వధించారు గనుక, వాడికి బదులు ఇది చచ్చిపోయింది గనుక ఇప్పుడు వాడు బతకొచ్చు. ఈ రక్తాన్ని వాడి మీద ప్రోక్షించి పోరా అంటారు. ఇప్పుడు బలిపీఠం అంటే ఏంటంటే, చావవలసిన వాడికి బదులు వేరొకడు బలవుతున్నాడు కనుక దాన్ని బలిపీఠం అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు బతికారు? వాళ్ళకు బదులు వేరొకరు ఎవరో మరణించారు కనుక. మరి ఈరోజు మీరు ఆలోచించండి, అనేకులు బ్రతుకున్నట్లుగా, అనేకులు సజీవులగునట్లుగా, అనేకులు మరణ ఛాయలోనికి వెళ్లకుండా జీవంలోకి వచ్చినట్లుగా, జీవము అది సమృద్ధిగా కలిగినట్లుగా, ప్రజలందరూ కొరకు ప్రాణము పెట్టినటువంటి, బలైపోయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు మరేమో కాదు, ఈ రాత్రి మనమందరం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ యేసుక్రీస్తు బలైపోయిన చోటే బలిపీఠం. బలిపీఠం అంటే బలి అర్పణ జరిగే చోటు అని అర్థం. మరి ఆయా గొర్రె పిల్లలు, ఆయా మేక పిల్లలు ఎక్కడెక్కడో బలయ్యాయి. కానీ ఈరోజు మీకు ప్రకటిస్తున్న ప్రభు యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని గొర్రె పిల్ల, సృష్టి మొదలుకొని చివరి యుగాంతం వరకు కూడా ఒక్కొక్క మానవుని పాపం విడిపించడానికి సదాకాలమునకు సరిపడి ఒకటే బలిగా మనుషులందరి నిమిత్తం చనిపోయినటువంటి ఆ వధ గొర్రె పిల్ల బలైపోయిన బలిపీఠం పేరు మరేదో కాదు, మనం ఎరిగినట్లుగానే కల్వరి సిలువ అనే బలిపీఠం మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. చేతులతో ఒక స్తోత్రం చెప్పగలుగుతారా? దేవునికి సంతోషంగా చెబుతారా ప్రియులారా? కల్వరి సిలువ మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. అనేకుల ప్రాణ విమోచన ప్రయత్నముగా రక్తమును చిందించారు. అనేకులకు బదులుగా తాను మరణించారు. తన మరణం వల్ల జీవము కలుగునట్లుగా తాను ఒక గొర్రె పిల్లగా, తాను ఒక తెల్లటి గువ్వగా, పావురముగా నశించిపోతున్న మానవునికి బదులుగా ఆయన బలయ్యారు. దేవుని బిడ్డలారా, ఆనంద సంతోషాలు ఎక్కడున్నాయట?
ఆనంద సంతోషాలు ఎక్కడ కలుగుతున్నాయి? డబ్బులోనా, ఐశ్వర్యములోనా, జ్ఞానములోనా, స్త్రీలోనా, వ్యసనములోనా అంటేలే. బలిపీఠం వద్ద ఆనంద సంతోషాలు కలుగుతున్నాయి. ఏ బలిపీఠం అది? మనుషులందరి నిమిత్తము సదాకాలమునకు సరిపోయే ఒకటే బలిగా దేవుడే బలైపోయిన బలిపీఠం. ఆ బలిపీఠం పేరు కలువరి శిలువ. ప్రభువైన యేసు క్రీస్తు వారు అద్భుతమైన కల్వరి శిలువ మీద తాను బలై విశ్వమానవాళి యొక్క పాపములకు పరిహారము గావించి, ఆయన అద్భుతముగా శాపమును దీవెనగా మార్చి, వ్యాధులకు స్వస్థతను సిద్ధం చేసి, పాప క్షమాపణ రక్తమును కార్చి, మరణమునే మింగివేసి, చావును చంపి, సమాధిని గుండె చీల్చి సజీవుడిగా తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఎవరైనా బలిపీఠం దగ్గర రాగలిగితే ఆ బలిపీఠం మీద బలి పశువు అయిన గొర్రె పిల్లైనటువంటి యేసయ్య పరిశుద్ధ రక్తం ఆ బలిపీఠం మీద నేటికి తాజాగా వెచ్చగా ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రక్తం, ఒక భక్తుడు అంటాడు, నది వలె యేసు రక్తము ప్రవహించుచున్నది అని. దేవుని బిడ్డలారా, అది కలువరు నుండి కలుని వరకు ప్రవహిస్తోందని మరొక భక్తుడు గానం చేయడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా దేవుని ప్రజలారా, శ్రద్ధగా మీరు ఆలకించండి ఈ మాట. బలిపీఠం దగ్గరికి రమ్మని ఈ రాత్రి ఆనాటి కోరహ కుమారులే కాదు, మా వ్యక్తిగత సాక్ష్యం కూడా దేనని మనవి చేస్తున్నాను. అందరితో పాటు మేము కూడా పాపములో ఉన్న వాళ్ళమే, ప్రత్యేకమైన వాళ్ళమేం కాదు కదా. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడికి చూపకి మనం పొందలేకపోతారు. 3:23 రోమాలో, నీతిమంతులను ఒక్కడు లేని 3:11 రోమాలో, యోబు 25:6లో స్త్రీకి పుట్టిన వెంటనే శుద్ధుడు కాగలడని, కీర్తన 51లో 5-6 వచనాల్లో పాపములని మనుష్యుడు గర్భము ధరించబడుతున్నాడని దేవుని వాక్యం తేటగా తెలియచేస్తుంది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మానవులందరూ పాపులే, పాపముల జీతం మరణమని రోమ 6:23 తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ప్రసంగి 7లో మరణము అందరికీ వచ్చును అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఓ దేవుని బిడ్డలారా, మరణమే రీతిగా మనుషులను కబలించు ప్రయత్నం చేస్తుండగా, మరణమును విడిపించి మనుషులను నిత్య జీవానికి పంపించడానికి మనుషులందరి పాపాల మీదేసుకొని అందరికి బదులు ఒక్కసారి మన ప్రభువైన యేసుక్రీస్తు ఓద గొర్రె పిల్లగా సిలువ అను బలిపీఠం మీద ప్రాణం పెట్టారు. ఆ రక్తం నేటికి సజీవం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ రక్తం నేటికి సజీవం. ఈ మధ్య కాలంలో కూడా మీరు న్యూస్లో ఆ వార్తలు విని ఉండొచ్చు, బహుశా చూసి ఉండొచ్చు. ఏమండి, కొంతమంది శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరుపుతూ పరిశోధనలు చేస్తూ 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 వెళితే ఆ గొల్గొతా, గబ్బాతా అనబడిన కల్వరి కొండ కింద ఓ గుహలో దేదీప్యమానమైన వెలుగుతో ప్రకాశమానమైన 2 దేవదూతలు కనిపించారట. 4. ఇతడు చచ్చిన వాని వలె నేలబడిపోతే వారు లేపి దాచబడి ఉన్నటువంటి మందసాన్ని అతనికి చూపించి, సుమారు 2000 సంవత్సరాలుగా ఈ మందసానికి మేము ఇక్కడ కావలి ఉన్నాం అంటూ అతనికి ఆ మందసాన్ని చూపిస్తే విస్తుపోయాట. ఆ మందస్సు మీద కరుణాపీఠం మీద ఎండిపోయి అట్టలు కట్టుకుపోయిన రక్తం అక్కడ ఉందట. వారే నీవి ఎర్రటి గట్టిపడిపోయిన ముక్క లాంటి పదార్థాన్ని తీసుకెళ్లి పరిశోధన చేయమని చెప్తే, ఇంత ముక్క విరిచి ఓ సీసాలో భద్రపరిస్తాను వచ్చి రక్త పరీక్ష కేంద్రాల్లో దాన్ని కొంచెం నీళ్ళతో తడి చేస్తే రక్తంగా జిడ్డుగా మారింది. దాన్ని పరిశోధన చేస్తే మానవ రక్తము లాంటి రక్తమేనని తేలింది. అంతేకాదు, ఈ రక్తం మహా అయితే యాక్సిడెంట్ అయ్యో రక్తం తీసో 2-3 గంటల లోపటి రక్తం అంతా తాజాగా ఉంది. ఈ రక్తములో ఇప్పటికీ జీవం ఉంది. ఈ రక్తం ఇప్పుడే ఎవరికి ఎక్కించడానికైనా పనికొచ్చి అంత సజీవంగా ఉంది అని ఆశ్చర్యపోయి, ఎక్కడ జరిగింది యాక్సిడెంట్, ఎవరిది రక్తం అని అడిగారట. ఇది 2000 సంవత్సరాల క్రితం సిలువలో యేసు ప్రభు కార్చిన రక్తం అని చెబితే, అపహాస్యం చేస్తున్నావా? ఎంతకన్నా పిచ్చోలు ఎవడ కనపడలేదు నీకు? 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడా? ఆ రక్తం ఇంకా ఉందా? అది పట్టుకుని టెస్ట్ చేస్తే 1 గంట క్రితం చచ్చిపోయిన రక్తంలాగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అంటూ అవహేళన చేశారు. తీరా తీసుకెళ్తే సరిగ్గా ఆ యొక్క గుహల్లో ఒక చోట మందసం ఉంది.
దానిపైన దేవుని బిడ్డలారా ఆ కొండ పగిలిపోవటం, ఒక పగులు కనిపించింది. ఏంటి అని చూస్తే లేఖనాల్లో ప్రభు చెప్పిన మాట, ఆయన పెద్ద కేక వేసి, తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగించుకున్నానని యేసయ్య తన ప్రాణం శిలువలో విడిచిపెట్టాడు. అప్పుడేం జరిగింది తెలుసా? పట్టపగలు బిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఆకాశములో చీకట్లు కమ్ముకున్నాయి. సూర్యుడు అదృశ్యమైపోయి చీకటి పడిందనుకొని పక్షులు పరిగెత్తుకొచ్చాయి. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. ఆ భూకంపానికి ఆ శిలలు చిన్నభిన్నమయ్యాయి. అనేకుల సమాధులు తెరవబడ్డాయి. ఆ మహాభూకంపంలో సిలువ కొండ మీద ఎక్కడైతే నెత్తి మీద పాతి పెట్టారో కొండ శిఖరాన అక్కడ పగులు ఏర్పడింది. ఆ పగుల్లో నుంచి రక్తమలాగా ప్రవహించింది. ఆ కింది గుహలో ఉన్న సరిగ్గా కరుణా పెట్టి మీద రక్తం పడింది. ఆ రక్తం అక్కడ పడి 2000 సంవత్సరాలు సుమారు ఈ మధ్యకాల పరిశోధనలో ఆ రక్తం దొరికింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా నేటి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు పరిశోధించి ఒప్పుకుంటున్న ఒక నగ్న సత్యం, ఆ రక్తం నేటికి సజీవంగా ఉంది, తాజాగా ఉంది అని. ఈ స్వార్థ మీకు ఎందుకు ప్రకటిస్తున్నానంటే, ఈనాటికి నా యేసు ప్రభు యొక్క శిలువ కార్యం పాతబడిపోయిన కార్యం కాదు. అది ఒక చరిత్ర కాదు. అది చందమామ కథలు, విచిత్ర కాశీమసి కథలు కాదు. నిజముగా మన దేవుడు లోకానికి సజీవుడిగా దిగి వచ్చాడు, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనుషులందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం నేటికి సజీవంగా ఉంది. ఎవరైనా బలిపీఠమును సమీపించగలిగితే, ఆయన రక్తమును చేరగలిగితే, దేవుని బిడ్డలారా, ఆ రక్తం నీ శాపాన్ని దీవెనగా మారుస్తుంది. ఆ రక్తం గురించి వాయబడ్డ మాటలు బైబిల్లో ఏమిటి? అది అనేకుల విమోచన, క్రయధనం అన్నాడు. క్రయం అంటే కొనుట, ధనం అంటే మీకు తెలుసు. అంటే ఆ రక్తం కొనడానికి పనికొచ్చే డబ్బట. అంటే మనల్ని అబద్ధానికి, పాపానికి, సాతానుగాడికి అమ్ముడైపోతే రక్తం పెట్టి యేసయ్య కొనుక్కున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య రక్తం మనల్ని కొన్నది. రెండవ మాట, 1 యోహాను 1:7 ప్రకారం ఆ రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. హెబ్రీ 12:24 ప్రకారం ఆ రక్తం ఏమండి మన పక్షంగా మన తల మీద ఉండి విజ్ఞాపన చేస్తుంది. ఒక దైవజనుడు మీకోసం ప్రార్థన చేస్తేనే మీకు ఎంత సంతోషం, మీకు ఎంత తృప్తి. మాకు దీవెన నమ్ముతారే. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తేనే మీకు దీవెన అయితే, మీకు ఒక సత్యం చెప్పాలా? యేసు రక్తమట మన తల మీద ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తుందట. వాక్యం చెబుతున్న సత్యం గమనించారు మీరు? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కిందికి మీరు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హేబేలు రక్తం ఏం చేసింది? భూమి లోపల పొరల్లోంచి మొర్ర పెట్టింది. తండ్రి న్యాయము చేయమని కన్నీరు కార్చింది. పరలోకమొద్దున దేవుని సింహాసనం కదిలించింది. దేవుడే దిగి వచ్చాడు, న్యాయము తీర్చాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టంగా పలికే రక్తం ఇది, మరింత పవర్ఫుల్ గా పలికే రక్తం అది. హేబేలు రక్తమే నేల లోపటి పొరల్లోంచి ప్రార్థన చేయగలిగితే యేసు రక్తం ఇంకెంతగా ప్రార్థన చేయగలదు. ఆ యేసు రక్తం అంట మీ తలల మీద ఉండి ఇదిగో మీ పక్షంగా విజ్ఞాపన చేసే రక్తం. యేసు రక్తం నిన్ను కొన్న రక్తం. యేసు రక్తం నిన్ను కడిగిన రక్తం. యేసు రక్తం నీ చుట్టూ నిలిచి కాపాడుతున్న రక్తం. యేసు రక్తం నీ తలపై నిలిచి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న రక్తం. ఆ రక్తం ఆ సిలువ అనే బలిపీఠం మీద ఉంది. ఎన్నో తీర్థయాత్రలకి, భక్తి పేరుట జరిగే ఎన్నో కార్యక్రమాలకి నువ్వు హాజరై ఉండవచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఎంతో భక్తిగా, ఆసక్తిగా, శ్రద్ధగా ఎన్నో కార్యక్రమాల్లో నువ్వు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ఒక సువార్త మీకు ప్రకటిస్తున్నాను. అలసి ఉన్న ప్రజలారా, సమస్యల జనమా, ఏ ప్రయత్నములు కూడా ఫలితము కనిపించలేదని దిగులు చెందుతున్న ప్రజలారా, ఈ రాత్రి మీకు ఒక శుభవార్త. నీకు ఆనంద సంతోషములు ఖాయంగా కలిగించగలిగిన సిలువ అనే బలిపీఠం దగ్గర రండి. నా ప్రభువైన యేసు క్రీస్తు వారి తాజా రక్తం నీ జీవితాన్ని శాపము నుండి ఆశీర్వాదానికి, దుఃఖము నుండి నాట్యానికి మార్చడానికై నీ కొరకే సజీవంగా ఎదురు చూస్తుందని ప్రకటిస్తున్నాను. దేవుని బిడ్డలారా, కోరహ కుమారుల సాక్ష్యం మాకు ఆనందం ఇంకెక్కడ లేదండి, మా సంతోషం అల్లా కేవలం బలిపీఠం దగ్గరే ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. బిడ్డలారా,
ఈ రాత్రి కేవలం వినడానికి వచ్చారా? కేవలం విందామని ఆలోచిస్తున్నారా? ఈ రాత్రి ప్రపంచంలో నిన్ను బలి కోరుచున్న వారు ఉన్నారేమో, నీ బలి అవసరమని భావిస్తున్న వారు ఉన్నారేమో, నిన్ను బలి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయేమో. కానీ నిన్ను బలి కొరక, నిన్ను బలివ్వనివ్వక నీ కోసం బలైపోయిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన బలైపోయిన స్థలమే బలిపీఠం. ఆ బలిపీఠం పేరే కల్వరి శిలువ. నిన్ను బలి కోరువాడు కాదు, నీ కోసం బలైపోయిన దేవుడు. నిన్ను అడుగుచున్నవాడు కాదు, నీకు తన ప్రాణం ఇచ్చుచున్నవాడు. నీ నుండి ఆశిస్తున్నవాడు కాదు, నీ ఆశలు తీర్చగలుగుతున్నవాడు. నిన్ను కాపాడమని, నిన్నే పెళ్లి చేయమని, నిన్నే పోషించమని, నిన్నే ఏదో చేయమని అర్థిస్తున్నవాడు కాదు. నీ కొరకు ఏదైనా చెయ్యటానికి ఇష్టపడుతున్న ఒక సర్వశక్తి గల దేవుడు. ఆయన తన ప్రజల కోసం సముద్రాలు చీల్చలేదా? అడ్డొస్తే తన ప్రజల కోసం కోటలు కొల్చలేదా? తన ప్రజల కోసం నదిని వెనక్కి పంపలేదా? తన ప్రజల కోసం బండలు చీల్చలేదా? తన ప్రజల కోసం సూర్యచంద్రులు ఆపలేదా? తన ప్రజల కోసం కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేదా? తన ప్రజల కోసం ఆయన నీటిని రసముగా మార్చలేదా? ఆయన ఏం చేయలేదు తన ప్రజల కోసం. నేటికి నా దేవుడు సజీవుడు, ప్రేమ తగ్గిపోనివాడు, కృప నిలిచిపోనివాడు. ఇంకా కరుణాపీఠ మీద కూర్చొని న్యాయపీఠ మీదకి వెళ్లకుండా దీర్ఘ శాంతము నీ ఎడల వహించుచున్నాడు. అపోస్తలుడు పేతురు అంటాడు, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండగా. ఇంకా దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది. చుట్టలు మానవు, సిగరెట్లు మానవు, సినిమాలు మానవు, వ్యభిచార మానవు, త్రాగుడు మానవు, ఆశలు చంపుకోవు. అయినా దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, కృప కావాలి, ధన్యతలు రావాలి. ఎన్నిసార్లు గద్దించినా విధేయత చూపించకుండా, లోబడకుండా, పాపాన్ని మానకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా, మనసు ఆశించిన పలికని కళ్ళు చూసుకుందని కోరుకుంటూ వెచ్చలవిడిగా జీవితాన్ని కొనసాగిస్తున్న నీకు ఇప్పటికే తీర్పు ప్రకటించబడాలి. ఇప్పటికే ఉగ్రత రావాలి. నీ దోష క్రియల ఫలితం నీ మీదకి రావాలి. కానీ ఇంకా నీ విషయమై దేవుని దీర్ఘశాంతం కనిపెడుతూ ఉంది. దేనికోసం కనిపెడుతుంది? ఇంకా కాలయాపనక, ఇంకా వాయిదాలు వేయడానిక, ఇంకా తర్వాత అనడానిక, ఇంకా రేపో మాపు అనడానిక, ఇంకా మార్పు చెందిన లోబడిన కఠిన వైఖరి మొండి ప్రవర్తన కోసమా? బుద్ధి వచ్చే కుమారుడి కోసం, ఇంటికి తిరిగి వచ్చే పిల్లాడి కోసం, కన్నీళ్లతో మోకాలబడిన వ్యక్తి కోసం, సింహాసనం దిగి మోకాల మీద పడి ప్రలాపించి సాగిల పడి కన్నీరు గాచి పాపిష్టి పరుపు కొట్టుకొని పైలాగా ప్రతి రాత్రి ఏడ్చి ఒక పశ్చాత్తాపం కోసం నా దేవుడు దీర్ఘశాంతం ఇంకా కనిపెడతా ఉంది. ఒకవేళ ఈ రాత్రి నీవు సద్వినియోగం చేసుకోవడం కొరకే ఈ కృప దేవునికి ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఈ రాత్రి దేవుని ప్రజలారా, నేను విమర్శించుటకు ఇష్టపడిన దేవుడు, సంతోషం కోసం, ఆనందం కోసం, ఆదరణ కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఒక మంచి వయసులో ఉన్నవాడే త్రాగుడికి అలవాటు పడితే, నాకున్న పరిచయం చనువును బట్టి, ఎరా ఏంట్రానికి పాపిష్టి అలవాటు అడిగితే, అనయ్య ఏం చెప్పంటావు? నేను మోసపోయాను లైఫ్లో, నా గుండె గాయమైపోయింది, నాకు ఓదార్పు లేదు, నిద్ర పడడం లేదు, అందుకే అలవాటు పడ్డాను అన్నాడు. నేను అడిగాను, నాన్న ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఉన్నావంటే, ఇప్పుడు నీకు మనశ్శాంతి లేదు? నాకు మనశ్శాంతి. మరి ఏం జరిగింది? కోల్పోయింది. కోల్పోగా కొత్తగా ఒక క్రమశిక్షణ గల జీవితాన్ని కూడా కోల్పోయాం. ఒక నైతికమైన ఘనమైన జీవితాన్ని, గౌరవప్రద జీవితాన్ని కూడా కోల్పోయావు. నష్టం ఒక్కదాంతో ఆగలేదు. నష్టాలు ఇప్పుడు నీకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజున గమనించుటకు సువార్త దేవుని ప్రజలారా, నీతో ప్రభు మాట్లాడుతున్నది ఒకటే. ఆదరణ కోసం మద్యపానన్నా, ఆదరణ కోసం వ్యభిచారన్నా, ఆదరణ కోసం మరొక పాపిష్టి ఆశ్రయాన్న వద్దు. నికార్సైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని నీకు కలిగించగలిగిన ఒక అద్భుతమైనటువంటి స్థలం ఉన్నది. దాని పేరు సిలువ అనే బలిపీఠం. ఎందుకు అంటే, నిన్ను బాధ పెట్టే వ్యాధి అక్కడ శిక్షించబడింది. నీ వెంటబడి తరముకొస్తున్న శాపం అక్కడ విరవబడింది. నీ జీవితాన్ని పలు రీతులుగా గుచ్చి బాధ పెడుతున్న ప్రతి ముళ్ళు అక్కడ విరగొట్టబడింది.
జన్మ కర్మ పాపాలు కబలిస్తుండగా వాటి అక్కడ తుడిచిపెట్టబడ్డాయి. తరతరములుగా నీ మీద అపవాది పట్టుకుని తిరుగుతున్న పాప రుణ పత్రాలన్నీ అక్కడ మేకులు కొట్టబడి దాని మీద చేవ్రాతలు చెరిపివేయబడ్డాయి. ప్రియ దేవుని ప్రజలారా, వింటున్న సమస్త ప్రజానీకమా, శిలువ మీద ఏమేం జరిగింది తెలుసా? ఆది నుండి ఇప్పటిదాకా ఎప్పటికైనా మానవులందరికీ మిగిలిన ఏకైక శత్రుడు సాతాను కదూ. వాడి దగ్గర ఆయుధాలు ఏంటి? పాపం, నిరాశ, వ్యాధి, పలు విధముల అసమాధానాలు, ఎన్నెన్నో పాపాలు. ఇవేగా వాడు ఆయుధాలు. యేసయ్య శిలువలో ఏం చేశాడట? కొలస్సీ 2:15 తర్వాత చదువుకున్న తర్వాత ఆయనట శిలువలో సాతాను గానట నిరాయుధుని చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యేసు ప్రభువు ఏం చేశాడు? శిలువలో సాతాను గాని నిరాయుధుని అంటే వాడి దగ్గర ఒక్క ఆయుధము కూడా లేకుండా చేశాడు. సాతాను గారి దగ్గర ఇప్పుడు ఆయుధాలు ఏమి లేవు. వ్యాధుల, బాధల, రోగాల, నిందల, అవమానాల, ఏ ఆయుధముల చేత నన్ను లోకములోనికి వెనక్కి లాగి దేవునికి దూరం చేసి నరక పాత్రలు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ విశ్వ ప్రణాళికలు వేసుకుని తిరుగుతున్నాడు. ఆ సకల ఆయుధాలు శిలువలో ఊడలాగేస్తాడు యేసయ్య. శిలువ వైపు చూసినప్పుడల్లా మనకు వస్తున్న ఒక ధైర్యం ఏంటంటే, శత్రువుకు సాతాను దగ్గర ఇప్పుడు ఆయుధాలు లేవు, వాడు ఇప్పుడు నిరాయుధుడు. ఇంకా శిలువ దగ్గర ఏం జరిగింది? రుణముగా ఉండిపోయిన పత్రాలు. ఏమిటి? రుణము ధర్మశాస్త్రం. ఎందుకది? ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, చేయలేకపోయాం. ఎప్పుడు చూసిన బాకీ, ఇంకా ఇది ఇవ్వాలరా నువ్వు, ఇంకా ఇది చెయ్యాలరా, ఇది ఇంకా ఇది చెయ్యాలరా. రుణం అండిపోయింది, ఎప్పటికీ తీర్చనండి బాకీ అయిపోయింది. ఆ స్థితిలో వాక్యాన్ని మీరు గమనించండి. ఆ రుణపత్రాలన్నీ యేసయ్య మేకులతో సిలువ కొట్టేశాడు. దాని మీద మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి రాతని ఆయన చేత్తో తుడిచిపెట్టేశాడు. మనకు వ్యతిరేకంగా ఆరోపణ లేకుండా చేశాడు. అక్కడ రాసిన మాట, మనకు అడ్డము లేకుండా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, సిలువ అనే బలిపీఠం దగ్గరికి రాగలిగితే మరణ భయం, ప్రతి విధమైనటువంటి దుఃఖం తొలగిపోయి నీకు ఆనంద సంతోషాలు కలుగుతాయి అనేది కోరహు కుమారుల జీవితంలో వాస్తవంగా నెరవేరినట్లు ఒక సాక్ష్యమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించినప్పుడు కూడా అక్కడ యేసు తల్లి అయిన మరియా దయ్యపు శక్తుల నుంచి ప్రభు విడిపించినటువంటి మరొక మరియా, క్లయోపాస్ సహోదరి, ముగ్గురు మరియలు సిలువ దగ్గర ఉన్నారు అని మరి వాక్యములు మనం చూస్తాం. బిడ్డలారా, మరియా అనే పదానికి 2-3 భావాలు ఉన్నాయి. అందులో ఒకటి మూల భాషలో చేదు అని కూడా ఒక అర్థం ఉన్నది. ముగ్గురు మరియలు సిలువ యొద్దకు ఎందుకు సమకూర్చబడ్డారు అంటే తేటగా తెలియజేయబడుతున్న ఒక వాస్తవం. 3 రకాలైన చేదులు కూడా సిలువ అనే బలిపీఠం దగ్గరికి వచ్చేసాయి. చేదు, కష్టం, బాధ, దుఃఖం, సమస్య, ఆందోళన, వ్యాధి, 3 రకాలైన చేతులు ఎందుకని చెబుతున్నాడంటే, అది ఒకవేళ శరీర సంబంధమైందైనా, మానసిక సంబంధమైందైనా, ఆత్మ సంబంధమైందైనా ప్రతి విధమైన చేదు సిలువ దగ్గరికి రావాలి. సిలువ దగ్గరికి సమీపిస్తేనే ఆ చేదుకు పరిష్కారం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తులో రాజుగా పరిపాలించబడుతున్న దినాలలో అన్నయ్యలు కరువుతో ఆహారం కొరకు వచ్చినప్పుడు తను తాను వారికి కనపరుచుకొని, మీరు చంపాలనుకున్నారు కానీ నేడు దినమున అనేక జనములు బ్రతుకున్నట్లు మేలు కొరకే దేవుడు దాన్ని ఉద్దేశించాడు, మీరేం భయపడకండి, నేను కీడు చేసే వ్యక్తిని కాను అంటూ వాళ్ళకి అభయం ఇచ్చి, దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు అని అడిగితే వాళ్ళకు ఒక రాష్ట్రాన్ని ప్రత్యేకంగా కేటాయించి ఇచ్చేసి ఫరో ద్వారా స్వాస్థ్యాలు ఇప్పించి
వాళ్ళతో ఒక ప్రమాణం చేయించుకుంటాడు. దేవుడు నిశ్చయంగా మనల్ని దర్శిస్తాడు. మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోతాం. అయితే ఇది నేను చనిపోయాక చాలా కాలం జరుగుద్ది. ఇశ్రాయేలు కుమారులారా, మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలను ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళాలి అంటాడు. ఏం చేసుకుంటారు? నువ్వు చచ్చిపోయిన 100 సంవత్సరాల తర్వాత ఇచ్చే విమోచనలో ఎముకలు ఎందుకయ్యా? అతని ఆశ ఒకటే, ఎముకలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టాలి? మన పితరులు అబ్రహాము సమాధుల కొరకు మక్పేలా గుహ కొన్నాడు. ఆ మక్పేలా గుహలో శారమ్మ సమాధి ఉంది. అబ్రహామును అక్కడ పెట్టారు. మన తండ్రులు అక్కడ పెట్టబడ్డారు, ఇస్సాకు. కనుక నేను కూడా ఆ మక్పేలా గుహలోనే నా ఎముకలు పెట్టాలి. ఎందుకంత పిచ్చి అని అడిగితే, మీరు చరిత్రలు చూడండి, బైబిల్ చివరి మ్యాప్లో కూడా చూడండి. ఆ మక్పేలా గుహ, ఆ తోట గెత్సెమనే తోటకి కల్వరి కొండకి అతి సమీపంగా ఉన్న తోట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతని విశ్వాసం ఏమిటంటే, నేను ఎక్కడో నా జీవితం మిగించబడకూడదు, ఎక్కడో నేను దేవుని బిడ్డలారా నా ఎముకలు శల్యములు ఎక్కడ ఐగుప్తులో విడబడకూడదు, నా అవశేషాలు ఐగుప్తులో ఉండిపోకూడదు. నా ఎముకలు కల్వరి కొండకు దగ్గర రావాలి. నా శల్యములు కల్వరి కొండకు దగ్గరలో ఉండాలి. ఎందుకు అని అడిగితే, దేవుని బిడ్డలారా, కొన్ని వేల సంవత్సరాల తర్వాత దేవుడు నరుడై భూమికి రాబోతున్నాడు. ఆయన ఈ కొండ మీద బలవబోతున్నాడు. ఆయన ప్రత్యక్ష రక్తం కిందికి దిగి వస్తుంది. అనేకులు నిద్రించిన వాళ్ళు తిరిగి లేపడబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరణించిన తర్వాత కూడా ఒక ఆశ పెట్టుకోదగిన అవకాశం సిలువ అనే బలిపీఠం దగ్గర ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి సకల ఆటంకాల మధ్య, ప్రతికూలతల మధ్య సమకూర్చబడ్డ కొద్ది మందిగా ఉన్న మిమ్మల్ని ప్రభు యేసు క్రీస్తు అద్భుతమైన శాశ్వత ప్రేమతో తెలియజేయుచున్న ఒక సుందరమైన సువార్తేమనగా, మనకు ఆనంద సంతోషాలు కలిగించేది లోకము కాదు, మరొక స్థలము కాదు, డబ్బు కాదు. సిలువ అనే బలిపీఠం దగ్గర మనకు ఆనంద సంతోషాలు ఉన్నాయి. ప్రభు దగ్గరికి రాగలిగితే, ఆ సిలువను సమీపించగలిగితే నీకు ఆనంద సంతోషాలు ప్రభు వారు ఇస్తారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువని ఏమని చెప్తామంటే, ద గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్ పాయింట్ ఎవర్ ద వరల్డ్ హ్యాస్ సీన్ అని ఒక పెద్ద మనిషి మాట్లాడారు. అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ గురించి మీరు విన్నారా? పాత సామాన్లు పట్టుకురండి, కొత్త పట్టుకెళ్ళండి అంటాడు. మీరు అక్కడ చూడండి, పాత మిక్సీ పట్టుకెళ్తే కొత్త మిక్సీ ఇస్తాడు. పాత కుక్కర్ పట్టుకెళ్తే ఎంతో కొంత రేటు కట్టి కొత్తది ఇస్తాడు. చివరికి పాత చీరలు పట్టుకెళ్తే అంగీకరించి ఎంతో కొంత తునమరమో కట్టి కొత్త చీరలు ఇచ్చే సౌకర్యం ఏర్పాటు చేశారు. పాత టీవీలు, పాత ఫ్యాన్లు, ఇలా నేను అంటున్నాను. ఒక పాత చీపురు కట్టు పట్టుకెళ్ళి కొట్టుకడి ఇచ్చి, నాకు ఒక డబుల్ కట్టు ఇవ్వండి అని ఇస్తాడు. ఎగాదిగా చూసి, పిచ్చి ఏమైనా వచ్చిందా, మీ చుట్టాలను పిలిపించు, పిచ్చి ఆసుపత్రి తీసుకెళ్ళని చెప్తారు. ఆశకంతు లేకుండా పోయిన దరిద్రానికి అని కోప్పడతాడు. నేను అంటున్నాను, ఎంత గొప్ప, ఇంతకన్నా ఆఫర్ ఎక్కర్లేదు. అద్భుతం ఎక్స్చేంజ్. ఎంత పాత పడిపోయిన డొక్కు తెప్పేలా పట్టండి, నీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందంటాడు. అంత తీసుకొచ్చినా సరే దానికి పొనవ రేటు కట్టి మిగతాది దర్జాగా మన దగ్గరే వసూలు చేసి వాడు వ్యాపారం వాడు చేసుకుంటాడు. కానీ ఎక్కడైనా సరే నీ నష్టాన్ని తీసుకురా, ఇక్కడ ఎక్స్చేంజ్లో నీకు లాభం ఇస్తానని చెప్పాడు ఉన్నాడా? నీ రోగాన్ని తీసుకురా, ఎక్స్చేంజ్లో ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు ఉన్నాడా? నీ శాపాన్ని తీసుకురా, ఎక్స్చేంజ్లో ఆశీర్వాదం చెప్పాడు ఉన్నాడా? సర్వ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు గట్టిగా చప్పట్లు కూడా చెబుతాం. మన ప్రభు యేసు క్రీస్తు వారు మాత్రమే. ప్రపంచంలో ఎవరు కానీ సిలువను బలిపీఠం దగ్గర రాగలిగితే అక్కడ నీ సమస్యను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం, ఇట్ కెన్ బి ఎక్స్చేంజ్ ఎట్ క్రాస్. క్రాస్ ఈస్ ద బెటర్ ఎక్స్చేంజ్ పాయింట్. సిలువ మాత్రమే అద్భుతమైనటువంటి ఎక్స్చేంజ్ చేయబడే స్థలం, మార్పిడి స్థలం. నీ దుఃఖము నాట్యంగా మార్చుకోవడానికి, నీ పాపమును పరిశుద్ధిగా మార్చుకోవడానికి, శాపాన్ని దీవెనగా మార్చుకోవడానికి సిలువని బలిపీఠము దగ్గర సజీవమైన దేవుని రక్తం ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అందుచేతనే ఇదే కొరవ కీర్తన 84 కీర్తన కూడా అంటారు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, ఆవరణము ఇందా చెప్పానే,
ఆలయం ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒకటి ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 ఆవరణములో ఉండే ఏకైక వస్తువు బలిపీఠం. వీళ్ళు అంటారు, నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే చాలు 1000 దినాల కంటే శ్రేష్టం. వీళ్ళు ఆవరణం అని బలిపీఠం ఎందుకు వదలట్లేదంటే, వీళ్ళు బ్రతికిందే బలిపీఠం దగ్గర. తమ నాన్నలు అమ్మలు అందరూ చనిపోయిన స్థలములో వీళ్ళు బ్రతికి బట్టకట్టారంటే అది కేవలం సిలువ, కేవలం బలిపీఠం. వీళ్ళు అంటున్నారు కదా, ఇదిగో ఈ ఆవరణంలో ఒక్కరోజు గడిపితే 1000 రోజులు బతికిన దానికంటే శ్రేష్టం. ఎందుకంటే ఆవరణంలో ఏముంది? బలిపీఠం ఉంది. ఆవరణములో ఏముంది? నీ తరపున బలైపోయిన పశువు యొక్క రక్తం ఉంది. ఆవరణములో ఏముంది? నీకు శిక్ష ముదించబడిందని స్వార్థం ఉంది. ఆవరణములో ఏముంది? ఇక నీకు శిక్ష లేదని అభయం ఉంది. ఆవరణములో ఏముంది? నిన్ను శిక్షింపగొరుతున్న శత్రువు నిరాయుధులు చేయబడ్డాడు అనే ఒక అభయం ఉంది. అయితే ఆవరణంలోకి వస్తేనే, వాకిట్లోకి వస్తేనే ఒక పూట గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైతే, మరి పరిశుద్ధ స్థలంలోకి వస్తే, అతి పరిశుద్ధ స్థలం దాకా రాగలిగితే ఇంకెంత అద్భుతం, ఆశీర్వాదం. సిలువ దగ్గరికే వస్తావా? రక్షణ వరకు ఆగిపోతావా? మారు మనసుతో సరిపెట్టుకుంటావా? బాప్తిస్మంతో చాలించుకుంటావా? ఇంతకన్నా ఎవరు చేస్తున్నాళ్ళ భక్తి? మరి టూ మచ్గా చేయకూడదంటూ సరిపెట్టేసుకుంటున్నావు. ఒకవేళ నేను అన్నాను, ఆవరణం దగ్గరే ఆనంద సంతోషాలు ఉంటే నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వచ్చి చూడు ఎంత మహిమకరంగా ఉంటుందో. అక్కడ తాగకుండా అతి పరిశుద్ధ స్థలం దాకా రా, నీకెంత మహిమ ఉంటుందో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అతి పరిశుద్ధ స్థలంలోకి గతంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు యేసయ్య చనిపోయినప్పుడు ఏం జరిగిందట? దేవాలయపు తెర పైనుండి కిందికి 2గా చీల్చేశాడు. ఆ తెర చీల్చివేయడం ద్వారా ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన ప్రతివాడు నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళొచ్చు. ఆ తెర చింపేయటం ద్వారా, ఆ తెర చీల్చడం ద్వారా, ఆ మార్గం తెరవడం ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? బలిపీఠం దగ్గర దాకా వచ్చిన వాళ్ళు నేరుగా తన కృపా సింహాసనం దాకా రావాలని, ఒక్కొక్క అడుగు పైకి ఎగలాలని, గంగాలం దగ్గర శుద్ధీకరింపబడాలని, బల్ల దగ్గర సహవాసంలో పాలు పొందాలని, ధూపవేదిక దగ్గర ప్రార్థనా జీవితంలో ఎదగాలని, దీప వృక్షము దగ్గర పరిశుద్ధాత్మ నింపుదలతో ఆత్మశక్తిని పొందాలని, ఆ విధంగా కరుణాపీఠాన్ని, మందసాన్ని ప్రతి ఒక్కరూ చేరాలని, ఎలాంటి ఆటంకము లేకుండా ఆ తెరను చీల్చి నీకు నాకు దేవుడు అద్భుతమైన దారి ఏర్పాటు చేశాడు. ఆ మాటల గురించి 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక చివరిలో దైవజనుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటి దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తట ఏదో తెర కాదు, తన శరీరం అనే సొంత తెరను చీల్చి నీకు ఒక మార్గం ఏర్పాటు చేశాడట. అంటే నీకు ఆ మార్గం రావాలని, నువ్వు నేరుగా తండ్రి కృపాసనం చేరాలని, నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేయాలని, ఆ మహామహిమ కలిగిన దేవుని సముఖం ముందు నివసించు భాగ్యాన్ని పొందాలని, నీ కొరకు ఏదో ఒక తెర కాదు, తన స్వంత శరీరం అనే తెరను చీల్చి నీ కొరకు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన గాయాలు దేనికోసం? ఆయన దెబ్బలు తిన దేనికోసం? రక్తం కాచింది దేనికోసం? ఇది కేవలం నీకు దారి తెరవటానికి, నీకు మార్గం తెరవటానికి, నీకు కేవలం సంతోషం ఎక్కడ ఆగకుండా శాశ్వత ఆనందాన్ని కలగటానికి, నిన్ను అంతవరకు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డవాడై నా దేవుడు ఈ కార్యం చేస్తున్నాడు. వింటున్న ప్రజలారా, ఇంకా శాపంలో ఉన్నారా? ఇంకా పాపంలో ఉన్నారా? మారు మనసు బాప్తిన రక్షణ బాప్తిస్మాలు లేకుండా ఉన్నారా? అలాగైతే సిలువ అనే బలిపీఠం దగ్గర రండి. అక్కడ యేసు రక్తం మీకు ఎదురు చూస్తూ ఉంది. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వాక్యాన్ని వినగలిగితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, రక్షణ పొందావా? అయితే అక్కడితో ఆగకుండా ఒకవేళ పరిశుద్ధ స్థలంలోకి రాగలిగితే నీ కొరకు తెరను చీల్చి సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. తలలో ఉంచి కన్నులు మూసుకోండి. ఒక ప్రార్థన